అందరికీ నమస్కారం అండి. మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బెంగళూరులోని మంతికేరిలోని చౌడేశ్వరి బస్ స్టాప్ దగ్గర ఉన్న అందమైన జేపీ పార్క్ వచ్చామండి. ఈ జేపీ పార్క్ టూరు మీకు ఈ వీడియోలో ఈ జేపీ పార్క్లోని ప్రతి ముఖ్యమైన ప్రదేశాన్ని మీకు చూపించాలనుకున్నాను. చివరి వరకు వీడియోని చూడండి. మీకు ఈ పార్క్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి మీ మిత్రులతో. ఇప్పుడు మనం జేపీ పార్క్ ప్రధాన ప్రదేశం ద్వారా ఎంటర్ అయ్యామండి. లోపలికి అడుగు పెట్టగానే ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, అందమైన పూల చెట్లు, చల్లటి గాలి మనసుకి ఎంతో హాయి అనిపిస్తుంది. బెంగళూరులోని వాతావరణం ఇప్పటికే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి వాతావరణం ఈ పార్క్ మరింత ప్రత్యేకంగా కనిపిస్తుందండి. మీరు ఇక్కడ చూసినట్లయితే కొన్ని అనిమల్స్ ఐడియల్స్ అండి. అనిమల్స్ బొమ్మలు అందం ఆకర్షణ కోసం ఈ పార్కులో పెట్టారండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు వచ్చి వాటిని వీక్షిస్తారండి. చూడండి ఈ ఐడియల్స్. పార్క్లో మరో ఆకర్షణ వచ్చేసి జంతువుల విగ్రహాలు. పిల్లలకు చాలా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, చాలా అందమైన విగ్రహాలు. పిల్లలకి ఇవి చాలా ఇష్టంగా ఉంటాయి. ఫోటోలు తీసుకోవడానికి కూడా మంచి ప్రదేశం. కుటుంబంతో వచ్చి వారు ఇక్కడ ఎక్కువ సమయం గడపవచ్చు. ఇది చూడండి, చిన్నపిల్లలు ఇలాంటి ఐడియాస్ దగ్గర, అనిమల్స్ దగ్గర ఫొటోస్ తీసుకొని కుటుంబంతో ఎంజాయ్ చేస్తారండి. ఈ పార్క్లో ఉదయం సాయంత్రం వాకింగ్ చేయడానికి చాలామంది వస్తుంటారు. చూడండి, టాయ్ ట్రైన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. టాయ్ ట్రైన్ కోసం ట్రైన్ బోగీలు, వీటి ట్రైన్ బోగీలు అండి. చూడండి, పార్క్లో చెట్లు, మంచి వాతావరణం, కూర్చోవడానికి అలా సీట్స్. ఇది టాయ్ ట్రైన్లో ఇదొక, అది నార్మల్ బోగీలు, ఇది ఏసీ బోగీ. అలాగే ట్రైన్ ఇంజన్ అండి. సో వీటితోనే ఆ ట్రాక్ మీద ఈ ఇంజన్తోనే ఆ పెడల్స్ ట్రైన్ నడుస్తుందండి. కొంతమంది ఫిట్నెస్ కోసం జాగింగ్ చేస్తుంటారు. కొంతమంది నెమ్మదిగా నడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు. ఇది సిమెంట్ రోడ్ ట్రాక్ అండి, నడవడానికి, వాకింగ్ చేయడానికి. ఇది చాలా అందమైన పార్క్. ఇవి కొన్ని ఐడియల్స్. చిన్నపిల్లలు వీడి దగ్గర వచ్చి ఫోటోలు తీసుకుంటుంటారు. ఎందుకు తీసి ఉంచారంటే అండి, కంప్లీట్ పార్క్ రెనోవేషన్ జరుగుతుంది. సో అందుకే బయట అమర్చారు. లయన్ బొమ్మ అండి. చాలా బాగుంది కదా. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇక్కడికి రావడం చూస్తే ఈ పార్క్ ఎంతో ప్రజాదరణ పొందిందో తెలుస్తుంది. జాగింగ్ చేయడానికి ఉదయం ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు. అలాగే పక్షులు కిలకిల అరుస్తుంటాయి. చల్లని గాలి, పచ్చని చెట్లు చూస్తూ నడిచే రోజంతా ఎనర్జెటిక్గా ఉంటుంది.
ఇది కోతి బొమ్మ అండి. ఈ పార్కులో అండి ప్రత్యేకంగా లైక్ ఇది మ్యూజికల్ ఫౌంటైన్ టికెట్ కౌంటరు. ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఆరెంజ్లో మ్యూజికల్ ఫౌంటైన్. ఇది కూడా రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఒక మంచి ప్లేస్ అండి. ఇక్కడ చాలామంది కూర్చోవడానికి కొద్ది డిజైన్గా చేసి అట్రాక్టివ్గా ఉంటుందండి ఈ ప్లేస్. అక్కడికి వెళ్ళి సమయం కూర్చొని కుటుంబంతో కూర్చొని మీరు కబుర్లు చెప్పుకోవచ్చు. ఈ ప్లేస్లో ప్రశాంతంగా కూర్చొని ఈ మంచి వాతావరణంలో ఈ చెట్లు కేవలం అందాన్ని మాత్రమే కాదు, చల్లని గాలిని, స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా అందిస్తాయి. ప్రకృతిని ఇష్టపడేవాడు ఇక్కడ చిన్న అడవిలా కనిపిస్తుందండి. ఇక్కడ పిల్లలు, పెద్దవారు కూర్చొని టైం స్పెండ్ చేస్తారు. కుటుంబంతో వచ్చిన వారు ఇక్కడ ఎక్కువ సమయం గడుపుతారండి ఈ ప్లేస్లో. చూడండి ఎంత అందంగా ఉందో. పార్క్ మొత్తం అందమైన బెంచులు ఏర్పాటు చేశారండి. సిట్టింగ్ ఏరియా అంటారు. చూడండి ఇక్కడ కూర్చొని కలర్ఫుల్గా చేశారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ మెడిటేషన్ చేసుకునే వాళ్ళు, చాలామంది స్నేహితులతో మాట్లాడుకునే వాళ్ళు, మరికొందరు పుస్తకం చదువుతూ, మరికొందరు మొబైల్ని పక్కన పెట్టి ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళు. బ్యూటిఫుల్ ప్లేస్ అండి జేపీ పార్క్, నియర్ చౌడేశ్వరి బస్ స్టాప్, మత్తికేరి. సిట్టింగ్ ఏరియాస్ అండి. వర్షాకాలంలో కింద నీళ్ళు ఉంటాయండి. సో యూ కెన్ ఫీల్ దట్. సిట్టింగ్ ఏరియా అండి, ఇదంతా సిట్టింగ్ ఏరియా. ఫ్యామిలీతో కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఈ పార్క్లో ప్రత్యేకంగా నిర్మించిన వాకింగ్ ట్రాక్ చాలా బాగుంటుందండి. వెడల్పుగా శుభ్రంగా ఉండే ఈ ట్రాక్ పై నడవడం చాలా సౌకర్యంగా ఉంటుంది. చెట్ల నీళ్ళలో నడుస్తూ ఉంటే నగరంలో ఉన్నాం అనే విషయం కూడా మర్చిపోతాం. వాకింగ్ ట్రాక్స్ చాలా బాగుంటుంది. సిమెంట్ వాకింగ్ ట్రాక్. అలాగే ఇక్కడ చిన్నపిల్లలకి కరాటే నేర్పిస్తారు. చూడండి హట్ మాదిరి ఉంటుంది. అందులో కొన్ని బెంచెస్. సో ఇక్కడ వర్షం వచ్చినప్పుడు లేదంటే మెడిటేషన్ చేసే వాళ్ళు ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తారు. చుట్టూ ఫారెస్ట్ లాగా చెట్లు గుంపుగా ఉంటాయండి. ఇది పార్క్ అండి.
సో ఎక్కువ శాతం చెట్లు పెంచారు. మంచి ఫ్రెష్ మార్నింగ్ టైం అయితే చాలా పీస్ఫుల్గా, అలాగే ఫ్రెష్ ఎయిర్, నడవడానికి కావాల్సిన ఎనర్జీ సో ఈ పార్క్ ఇస్తుందండి. అలాగే మీరు చూసుకున్నట్లయితే మనం చూసాం కదండి టాయ్ ట్రైన్స్. సో టాయ్ ట్రైన్ కోసం ట్రాక్ వేశారు. ఆ ట్రాక్ కింద ఇదొక అండర్ బ్రిడ్జ్ చేశారండి. ఏదో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలుస్తుంది. పైన టాయ్ ట్రైన్ కింద మనుషులకు ఇబ్బంది లేకుండా, వాక్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా దే కెన్ యూజ్ ద అండర్ పాస్. సో బ్యూటిఫుల్ దే డిజైన్. అలాగే జిమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారండి. సో మార్నింగ్ టైం వాకింగ్ వచ్చిన వాళ్ళు దే కెన్ యూస్ ద జిమ్. దిస్ ఈజ్ మేల్ జిమ్, దెర్ ఇస్ ఎ ఫీమేల్ జిమ్ సపరేట్లీ. సో ఇలాగ జిమ్ యూస్ చేసుకొని వాళ్ళు ఎక్సర్సైజెస్ చేసుకొని వెళ్ళొచ్చు. అలాగే దే కెన్ ఎంజాయ్ ద నేచర్. సో ఇటు చూసిన చెట్లు, పచ్చని వాతావరణం, ద ఫ్రెష్ ఎయిర్. ఇవండి సౌండ్ ట్రాక్స్ అండి. సౌండ్ సో మార్నింగ్ టైం రైట్, సో సుప్రభాతం అలాగ సౌండ్ రావడానికి కంప్లీట్గా స్పీకర్స్ అరేంజ్ చేశారండి రోడ్ ట్రాక్ సైడ్. సో డిఫరెంట్ చెట్లు చూడవచ్చు మీరు. డిఫరెంట్ షో ట్రీస్, వాకింగ్ ట్రాక్ పక్కలో చెట్లు అమర్చారండి. ఇది డిఫరెంట్ చెట్లు. సో షో ట్రీస్ అన్నారు. చాలా డిఫరెంట్ ట్రీస్ చూడవచ్చు మీరు. బుషెస్, డిఫరెంట్ ఫ్లవర్స్, వెల్ డిజైన్ అండి. ఒక మాదిరిగా చెప్పాలంటే చాలా ప్లాన్తో స్ట్రక్చరల్గా ఈ పార్క్ నిర్మించారు. ఈరోజు ఈ పార్క్ చాలామందికి వాకింగ్, ఏజ్డ్ పీపుల్ పోయి మనసు ప్రశాంతంగా అక్కడ వెళ్ళి కూర్చొని మాట్లాడి ధ్యానం చేయడానికి, పుస్తకాలు చదవడానికి, ఒంటరిగా కూర్చోడానికి కూడా ఇది చాలా మంచి ప్రదేశం. చూడండి డిఫరెంట్ ట్రీస్ అని చెప్పాను కదండి. జేపీ పార్క్లో అంతా పెద్ద చెట్లతో ఉంటుందండి, నిండి ఉంటుంది. జేపీ పార్క్ పెద్ద చెట్లతో నిండి ఉంటుంది. ఈ చెట్లు కేవలం ఆనందాన్ని మాత్రమే కాదు, మంచి ఆక్సిజన్ కూడా అందిస్తాయి. ప్రకృతిని ఇష్టపడే వారికి ఈ పార్కు చాలా విశేషంగా కనిపిస్తుందండి. చిన్న అడవిలా అనిపిస్తుంది. మనం చూసాం కదండి ట్రాక్, టాయ్ ట్రైన్స్, అండర్ పాస్ బ్రిడ్జ్. ఇదేంటి ట్రాక్. సో మొత్తం పార్క్ మొత్తం ట్రాక్ని అమర్చారు. సో తొందరలోనే టాయ్ ట్రైన్ ఈ ట్రాక్ మీద నడుస్తుంది. చిన్నారుల కోసం కూడా ప్రత్యేకంగా ప్లే ఏరియా కూడా ఉందండి. అది కూడా రీకన్స్ట్రక్షన్లో ఉంది. అలాగే ఇక్కడ వచ్చి చిన్నారులు అనేక వస్తువులతో పిల్లలు చాలా ఆనందంగా ఆడుకుంటారండి. ఈ పార్కు అడ్వాంటేజ్ ఏమంటండి, ఎక్కువ మంది ఫ్యామిలీస్ విజిట్ చేస్తారు. పార్క్ మొత్తం అందమైన బెంచీలు, పెద్ద చెట్లు. చూడండి పెద్ద చెట్లతో ఎంత అందంగా ఉందో. ఓపెన్ స్పేస్ ఏరియా.
ప్రస్తుతం పార్క్లో పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొత్త వాకింగ్ మార్గాలు, ల్యాండ్స్కేపింగ్, పచ్చదనం పెంచడం ఇలా ఎన్నో పనులు చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ పార్క్ బెంగళూరులోని అత్యుత్తమ పార్కుల్లో ఒకటిగా మారే అవకాశంగా కనిపిస్తుందండి. చూడండి, పెద్ద చెట్లు, ఇక్కడ పిల్లలు కూర్చొని చదువుకుంటుంటారు. ఒక అడిగిలాగా కనిపిస్తుందండి. బట్ చుట్టూ జనాలు ఉంటారు, వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి, ఇక్కడ బెంచెస్ ఉన్నాయి. సో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు వాలీబాల్ ఆడుతున్నారు. అలాగే ఇంకొక కొత్త విశేషం ఏమిటంటే అండి, ఇక్కడ వాకింగ్ ట్రాక్, సిమెంట్ వాకింగ్ ట్రాక్తో పాటు శాండ్ వాకింగ్ ట్రాక్ ఉంటుందండి. చాలామంది శాండ్ మీద నడవడానికి ఇష్టపడతారు కదండి, అందుకోసమే సో ఒక 2 కిలోమీటర్స్ లాగా శాండ్ వాకింగ్ పాత్ ఉందండి. సో చాలామంది శాండ్ వాక్లో కూడా వాక్ చేస్తారు. చెప్పులు తీసేసి ఉత్తకాలతో, చెప్పులు తీసేసి ఉత్తకాలతో నడుస్తారండి. చాలామంది సిమెంట్ రోడ్డు కంటే ఇసుకపై నడవడానికి ఇష్టపడతారు కదా, అందుకోసం ఇక్కడ శాండ్ వాక్, ఇసుకతో నడిచే మార్గము నిర్మించారండి. ఇసుకపై నడవడం వల్ల పాదాలకు మంచి వ్యాయామం లభిస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా ఈ ట్రాక్ పై నడుస్తారు. అంటే మీకు ఏది ఇష్టమైతే అది ఎంచుకోవచ్చు అండి, సిమెంట్ ట్రాకా లేదంటే ఇసుక ట్రాకా. అలాగే ఈ ఇసుక ట్రాక్ పక్క కూడా చుట్టూ చెట్లు అమర్చారండి. మొత్తం ఈ పార్క్ మొత్తం చెట్లతో నిండిపోయింది. చూడండి, సిమెంట్ శాండ్ ట్రాక్, ఇసుక ట్రాక్ అన్నమాట అది. దాని చుట్టూ చెట్లు, చిన్న చిన్న గడ్డి ఎక్కువగా మొలుస్తుందండి. ఇప్పుడు వాతావరణం మారింది కదా. నేను కూడా చాలాసార్లు శాండ్ వాక్లో నడవడానికి ఇష్టపడతానండి. అలాగే అండి, ఇది మ్యూజికల్ ఫౌంటైన్ అండి. ఇది కూడా రీకన్స్ట్రక్షన్లో ఉంది. భవిష్యత్తులో ఈ పార్కు బెంగళూరులోని అత్యుత్తమ పార్కులో ఒకటిగా ఉంటుందండి. ఎందుకంటే రీకన్స్ట్రక్షన్ తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. ఈ మ్యూజికల్ ఫౌంటైన్ ఎదురుగా చూడండి, ఇది కొత్త గ్రీనరీ, కొద్దిగా స్పేస్ ఉంటుంది, అలాగే చెట్లతో నిండి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే అండి, కొంతమంది స్కూల్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ షూట్ చేస్తారండి. వాళ్ళ స్కూల్ పాపులారిటీ కోసం కొన్ని స్కూల్స్ యూట్యూబ్లో చూస్తే జేబీ పార్క్లో ఈ సీన్లో కొన్ని వీడియోస్ చేస్తున్నారండి. ఈ చెట్ల దగ్గర, ఇప్పుడు మనం వీడియో నడుస్తుంది కదా, ఈ చెట్ల దగ్గర కొద్దిగా స్పేస్ బాగుంటుందండి. ఇక్కడ పిల్లల్ని మ్యూజికల్ ఫౌంటైన్ ముందర, ఆ సిమెంట్ ట్రాక్ మీద, ఈ చెట్ల మధ్యలో కొద్దిగా ఓపెన్ స్పేస్ ఉంటుందండి. అక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించి డ్యాన్స్తో వీడియోలు తీశారండి. కావాలంటే యూట్యూబ్లో చూడండి, జేబీ పార్క్ ఈ లొకేషన్స్ అన్నీ కనిపిస్తాయి. అలా కూడా యూజ్ చేస్తారండి జేబీ పార్క్లో. ఈ లొకేషన్ చాలా బాగుంటుందండి. ఒక అడవిలో ఉన్నట్లుగా ఉంటుంది. బట్ ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ జనాలు వాక్ చేస్తుంటారు. ముసలి వాళ్ళు, పిల్లలు, ఫిట్నెస్ కోసం, ఆరోగ్యం కోసం, ఫ్రెష్ ఎయిర్ కోసం. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఈ లొకేషన్లో డ్యాన్స్ డమ్మర్స్ తీశారండి స్కూల్ పిల్లలతో.
చూడండి. అలాగే ఇది జేపీ పార్క్ లేక్ అండి. ఇన్సైడ్ ద పార్క్ ఇది ఒక లేక్ అండి. చూడండి, లేక్ ఎండిపోయింది. ప్రస్తుతానికి రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, లేక్ అంతా క్లీన్ చేశారు వాటర్ వదలడానికి. అలాగే చూడండి, నెమళ్ళు కనిపిస్తున్నాయండి. నెమళ్ళు ఈ పార్క్ మార్నింగ్ టైంలో నెమలి సౌండ్స్ వినిపిస్తాయండి. చాలా మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. చూడండి, నెమళ్ళు ఉన్నాయండి ఈ పార్క్లో. అలాగే సిట్టింగ్ ఏరియాస్ అండి. చూడండి, హట్టు మాదిరి డిజైన్ చేశారండి. కింద బెంచెస్ ఉంటాయి. సో వర్షం వచ్చినప్పుడు ఇక్కడ అందులో కింద మనం వెయిట్ చేయొచ్చండి. అలాగే బ్యూటిఫుల్ చైర్స్. ఎందుకు రావాలి ఈ పార్క్ అంటే అండి, ఉదయం వాకింగ్ చేయాలనుకుంటే, కుటుంబంతో మీరు మంచి సమయం గడపాలనుకుంటే, పిల్లలను బయటికి తీసుకెళ్ళాలనుకుంటే, లేదంటే మీరు ప్రశాంతంగా మీ ఓన్గా కూర్చొని ఆలోచించాలంటే, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలంటే జేపీ పార్క్ ఒక అద్భుతమైన పార్క్, వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని నేను మీకు చెప్పగలనండి. నా అభిప్రాయం అయితే అండి, నాకు వ్యక్తిగతంగా ఈ పార్క్ చాలా నచ్చింది. పచ్చని చెట్లు, విశాలమైన వాకింగ్ ట్రాక్లు, శుభ్రమైన పరిసరాలు, ప్రశాంతమైన వాతావరణం, చల్లటి గాలి. పార్క్లో ఎక్కడ కానీ చల్లటి గాలి, ఇవన్నీ కలిసి ఓ మంచి అనుభూతిని ఇస్తాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు ఇప్పటికే ఈ పార్కుకి వచ్చి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇంకా బెంగళూరు ఆలయాలు, ట్రావెల్స్, పార్కులు, ఐమాక్స్, ఫుడ్ మరియు వీకెండ్ బ్లాగ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక అందమైన ప్రదేశంతో మీ ముందుకైతే వస్తానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. జేపీ పార్క్ నియర్ చౌడేశ్వరి బస్ స్టాప్, మత్తిగిరి, బెంగళూరు. మత్తిగిరి నియర్ యశ్వంతపూర్. Whether you are a fitness lover, nature enthusiast, simply looking for a peaceful weekend getaway in Bengaluru, just visit JP Park. It is definitely a worth visiting park.